ఫ్రెండ్స్ అందరూ కనకాంబరాల చెట్లు ఉంటాయి కదా, అందరిలో చాలా వరకు కనకాంబరాలు ఉంటాయి కదండి. అదేంటంటే చెట్టు అనేది మనం ఏది ఇవ్వకపోయినా వాటర్ ఇస్తే వస్తుంది, కానీ చాలా చోట్ల ఏంటి బలంగా అయితే రాదండి. ఇక్కడ చూడండి, మా దగ్గర ఉన్న కనకాంబరం ఒక కొమ్మ ఎంత వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది అంటే మీకు జనరల్గా నాకు తెలిసి కనకాంబరం 3 అంగుళాల కంటే ఎక్కువ రాదు. ఇక్కడ వచ్చేసి ఇది 6 అంగుళాల పైన వచ్చింది, ఇది ఎండిపోయింది. సో మనం ఏంటంటే ఏమీ లేదండి, పూలు అయిపోగానే మనం ఈ కుళ్ళు తీసేయాలి. ఈ కుళ్ళు అనేది మనకు ఉందంటే మనకి కనకాంబరాలు రావండి పూలు. సో ఇది ఎప్పుడైతే ఉందో చెట్టు మనకి గ్రో అవ్వదు, లేతీగురులు రావు. లేతీగురులు రాకపోతే మనకి పూలు రావు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పటికప్పుడే అది ఎప్పుడైతే లాస్ట్ ఇప్పుడు ఇక్కడ పూలు వస్తున్నాయి కదండి, పూలు ఎండింగ్ అయిపోయిన తర్వాత పైకి వచ్చి ఎండిపోతుంది. సో ఎండిపోయిన ఇప్పుడు ఇది ఫైనల్గా వచ్చింది, ఒకే ఒక్క పువ్వు ఉంది అంటే ఇది మనం కోసేసాక ఈ కుళ్ళు ఇరిసేయాలి. దీంట్లో గింజలు ఉంటాయి కదండి, ఇగో గింజలు కనిపిస్తే సీడ్స్ అవన్నీ కూడా, ఇవన్నీ సీడ్స్ దీంట్లో ఉంటాయి, ఇవన్నీ సీడ్స్ ఎండిపోయి ఉంటాయి. సో దీన్ని మనం సెపరేట్గా ఏం చేయవలసిన లేదు, నారు పోసుకోవచ్చు తీసుకెళ్ళి, లేదంటే ఇక్కడ పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఇదే నెలలో ఇట్లా వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసేస్తే మనకేమవుతుందంటే మనకి నెక్స్ట్ ఇయర్ అసలు ఎప్పటికప్పుడు కొత్త కనకాంబరం మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. నీళ్లు పట్టగానే టప్పుని పేలిపోతాయండి ఇవి. ఈ కనకాంబరం కొన్ని సహజ లక్షణం ఏంటంటే మన చెట్లు నీళ్లు పట్టేటప్పుడు తగిలినాయి అనుకోండి ఎండు గింజలకి, అది టప్పుని పేలిపోయి మనకి ఎమ్మటే అవి గింజ ఓపెన్ అయిపోయి మొలకెత్తి అయ్యే మొలుస్తూ ఉంటాయి. ఒక్కసారి అండి మనం పెట్టేది, ఒక్కసారి మనం పెట్టామంటే చాలు, అది మనకి కంటిన్యూషన్గా 360 రోజులు మనకి పూలు వస్తూనే ఉంటాయి. దానికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వవసరం, ఎటువంటి పోషకాలు ఇవ్వవసరం లేదు, మనం ఏమి చేయవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్, నీళ్ళు ఇవ్వాలి, ఈ కుళ్ళు తీసేయాలి. ఈ కుళ్ళు తీయకపోతే మనకి ఎంత బాగా మన చెట్టుని మెయింటైన్ చేసినా మనకి పువ్వులు అయితే రావండి. అండ్ ఇంకొకటి, ఈ పూల చెట్లు దేనికైనా సరే ఎక్కువగా ఎండబడే ప్లేస్లో పెట్టుకోవాలండి. ఎండబడే ప్లేస్లో పెట్టుకుంటేనే మనకి ఇంత బాగా ఫ్లవరింగ్ వస్తుంది. నీడ పడిందా ఆ చెట్టు అయితే గాబుగా వస్తుంది, కానీ మనకి ఫ్లవరింగ్ రాదండి. సో మనం ఇంత పెంచుకుని మన ఫ్లవరింగ్ రాకుండా చేసుకోవడం కంటే మ్యాక్సిమం మనకి ఆ చెట్టు ఎక్కడైతే ఉందో గ్రోత్ అక్కడ దానిపైన ఎండబడేది చూసుకోవాలి. సో దీనిపైన మాకు కూడా దొండ చెట్టు ఉంది కింద. అయితే నేను పెట్టింది యాక్చువల్లీ దీంట్లో పెట్టలేదు, ఇది గింజ పడి మొలిసింది. ఇంకా దాన్ని మనం తీయడం ఇష్టం లేక దీంట్లో ఉంచేబట్టి ఇది పెద్ద మానైపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని అయిపోయినాయి పుళ్ళు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది తీయలేదనుకోండి ఏమవుతుందంటే మనకి ఇంకా పూలు రావు, కొత్త ఈగలు రావు. కొత్త ఈగలు ఎప్పుడైతే మనకు రావో ఆటోమేటిక్గా చెట్టు డల్ అయిపోతుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు చూసుకుని మనం ఎన్ని తీసేస్తేనే నెక్స్ట్ ఇయర్కి మనకి చెట్టు గ్రోత్ వస్తుంది. మేమైతే ఎవ్రీ ఫ్రైడే ఈ చెట్టున ఇగో చూడండి ఎన్ని వచ్చినాయో. మేమైతే ఎవ్రీ ఫ్రైడే గురువారం ఈవినింగ్ కోసి దేవుడికి వేస్తామండి, మాల కట్టి ఇవన్నీ కూడా దేవుడికి వేస్తాం. సో ఇక్కడ ఎవరు వాడరు ఎక్కువగా, కానీ దేవుడికి అయితే కంపల్సరీ వాడతాం. మాకు పూలు అయితే రెగ్యులర్ బాగా వస్తున్నాయి. మీకు చూస్తున్నా చెట్టు అంతా ఎంత పువ్వు ఉందనేది. సో కనకాంబరాలు అనేది మన దగ్గర ఫుల్గా వస్తాయి. సో ఇదొక చెట్టు, ఇది ఒకే ఒక చెట్టు అండి. నేను దొండ చెట్టు కోసం పెడితే దాన్ని ఆక్యుపై చేసింది ఈ చెట్టు వచ్చేసి కనకాంబరం చెట్టు. సరే తీయడం ఇష్టం లేక దీనికి నేను చక్కగా ఒక చిన్న కర్ర పాతాను. చూడండి ఒక వారం మొత్తం ఇది ఆక్రమించేసుకుంది కనకాంబరం చెట్టు. ఎన్ని పూలు వస్తున్నాయి మనకి, మీరు ఇక్కడ కౌంట్ చేయండి. ఈ ఒక్క చెట్టుని ఇప్పుడే దాదాపు 100 నుంచి 150 పూలు ఉంటాయి. అంటే అంత పువ్వు ఉంది చెట్టు అంతా. మీకు లైటింగ్లో కనిపిస్తుందో లేదా కానీ ఇక్కడ ఇది చూడండి చెట్టు అంతా పువ్వే ఉంది. అండ్ ఇంకొక చోట ఉంది చూపిస్తారండి. ఇవన్నీ చామంతులు అండి, ఇవన్నీ అయిపోయింది. ఇది నెక్స్ట్ టైంకి మళ్ళీ పక్క పెట్టాను. మన దగ్గర గార్డెన్లో పూలు ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి మన దగ్గర కనకాంబరాల. సో ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయండి కుళ్ళు, ఇవన్నీ తీసేయాలి. ఇక్కడ కూడా పూలు అయితే బాగా వస్తున్నాయి. నీళ్ళు ఇస్తే చాలండి, ఎక్కువే వస్తుంది. నీళ్ళు ఇస్తే చెట్టు చక్కగా వస్తుంది, ఏదైనా సరే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మాకు పక్కనే ట్యాప్ ఉంది, ఆ నీళ్ళు వాడకమంతా ఇటే వస్తుంది కాబట్టి ఇదంతా కూడా తీసుకుళ్ళి ఇక్కడ కింద వేసేస్తాం. ఇదిగోండి ఇట్లా ఇచ్చేసారు, మొక్క మొలిసింది కదా. సో కనకాంబరం మొక్క ఇలా వస్తాయి. ఇక్కడ మొక్క ఉంది, ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా అన్నీ కూడా. ఇక్కడ ఇంకా చెప్తాను చూడండి, ఎందుకంటే సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మొక్క వచ్చింది, హెవీగా వస్తాయి. కంప్లీట్గా మనకి అయ్యే పడి మొలుస్తూ ఉంటాయి. మనం ఏం పెట్టవసరం లేదు, పర్టికులర్గా పెట్టవసరం లేదు. కానీ ఇది ఇంకో ప్లేస్లో పెట్టుకోవాలన్నప్పుడు మాత్రం మనం తీసుకెళ్తాన్ని తీసి పెట్టుకోవాలి, లేకపోతే వదిలేస్తే మనకి ఎక్కడే పోస్తూ ఉంటాయి పూలన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. మేము దీనికి చక్కగా కర్రలు కట్టుకుని ఉంచుకున్నాం, ఎందుకంటే ఓపెన్ చేస్తే పడిపోద్ది అటు ఇటని ఇక్కడ కర్రలు కట్టుకుని పైకి పెట్టాం ఇట్లా. సో ఇక్కడ కూడా మనకి బాగానే వస్తున్నాయి. మనకి ఎవరి ఫ్రైడే ఏంటంటే దేవుడికి కంపల్సరీ వాడతాం. దేవుడికి అనేది మనం ఈ పూలన్నీ కట్టేసి మాల కట్టి దేవుడికి వేస్తాం. పూజారి గారు వస్తారు పూజ చేయడానికి. కానీ సో ఆయన వచ్చే టయానికి
గురువారం ఈవినింగ్ మేము రెడీ చేసి పెడతామండి అంతా. ఓ ఇదంతా అదేనండి, ఇక్కడ చాలా ఉన్నాయి. మనం మొక్కల్ని ఎంత బాగా ప్రేమగా పెంచుకుంటే మన మొక్కలు అంత బాగా వస్తాయంటే అండి. నాకైతే మా మేడం అడుగుతారు ఒక్కోసారి, నువ్వేం చెప్తున్నావు మొక్కలకి ఎంత బాగా వస్తున్నాయి ఫ్లవరింగ్, మాట్లాడతామని. మనం మాట్లాడవసరం లేదు, మన చేతి స్పర్శ తగిలితే చాలంటే, రోజు అలవాటే చేతిని తగిలితే మొక్క ఆటోమేటిక్ హ్యాపీగా ఫీల్ అవుతుందంట. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ ఏదో ఒక టైంలో ఒక 1 hour 2 hours ఏదో స్పెండ్ చేస్తానండి గార్డెన్లో. ఎంత పని ఉన్నా సరే మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour నేను కంపల్సరీ ఈ మొక్కలు అయితే ఉంటాను నేను. ఇట్లాగే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ వచ్చిన వేస్ట్ ఎండాకులు అండ్ కుళ్ళు నీళ్ళు పట్టుకోవడం మొక్కలకి మ్యాక్సిమం నేనే చేస్తానండి ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు ఇష్టం మొక్కలు పెంచుకోవడం అంటే. దానివల్ల ఏంటంటే నేను ఎక్కడ కూడా ఎవరి మీద ఆధారపడను, 100% ఆధారపడను. నా వరకు నేనే చేసుకుంటా పనులన్నీ కూడా. ఏముందండి రోజు ఇది మన కుండీలో కాబట్టి పెద్ద వర్క్ అయితే ఉండదు, మట్లు కలిపినప్పుడు తప్పించి. నేను ఇలా కుదిరినప్పుడల్లా నేను ఏ రోజుకి ఆ రోజే ఒక 1 hour కూర్చొని ఇలా పట్టేసి చేసేసుకుంటుంటే వర్క్ ఏముండదండి. కలుపు మొక్కలు రావు కుండీలు ఎక్కువగా. ఇట్లా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళినప్పటికి ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి వర్క్ తక్కువ ఉంటుంది, ఒకేసారి చేయకుండా సరిపోతుంది. నేను ఎక్కువగా ఇట్లాగే ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు ఇదంతా ఈరోజు చేస్తున్నాం అయిపోతుంది, ఇంకా రేపొద్దున ఈ కనకాంబరాలు చూడండి ఇంకో కుండీకి వెళ్తారు ఇంకో రకం మొక్క. ప్రతిరోజు అన్ని కుండీలు చెక్ చేసుకుంటూ వెళ్తాయి. ఎక్కడైతే పిచ్చి మొక్క కనపడుతుందో మొక్క బీకేయడం, మళ్ళీ మట్టి వెనక్కి వెళ్ళిపోవడం, ఎక్కడన్నా పని బాగోపోతే తీసేయడం, అది నీళ్ళు పట్టుకోవడం వెళ్తామండి. దానివల్ల ఏంటంటే మనకి ఒకేసారి మనకి పని ఉండదు, కనిపించదు. అలాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా వస్తాయి. ఎందుకంటే మనం చేతి స్పర్శ తగలంగానే మొక్కలకు అర్థం అవుతుంది అంటే దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా మొక్కలకు కూడా. అందువల్ల ఏంటంటే మనకి అది చక్కగా ఈవినింగ్ అయ్యేపాటికి ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తాయండి మొక్కలు కూడా. అట్లాగే నైట్ టైం అయితే కూడా దానికి రెస్ట్ పీరియడ్ ఇవ్వాలంటే మన మొక్కలకి ఎప్పుడు పడితే అప్పుడు పద్దాకి గార్డెన్లోకి వచ్చిన మొక్కలు చూస్తూ ఉంటే అవి కూడా పడుకుంటాయి. సో దాన్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, దానికి రెస్ట్ పీరియడ్ ఉంటుంది. అందుకే ఎక్కువ నేనైతే 6-6:30 అయితే నేను గార్డెన్ వర్క్ చేయనండి. ఎందుకంటే చీకట్లో కూడా కొంతమంది చేస్తారు. నేనేంటంటే ఆ డే టైంలో చేసుకుంటాను అన్నీ కూడా, నైట్ వరకు పోను. ఇట్లా నైట్ టైం కుదరని వాళ్ళు చేస్తారు, కానీ నేనైతే రెస్ట్ పీరియడ్ ఇస్తాను మొక్కలకైతే. ఇదే ఎప్పటికప్పుడు ఇట్లా ఉన్న మొక్కలన్నీ ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కొత్త ఈగురులు వస్తూ ఉంటాయి. కొత్త ఈగురులు ఎంత ఎక్కువ వస్తే మనకి ఫ్లవరింగ్ అంత బాగా వస్తూ ఉంటుంది. అయిపోయింది చూసారు, ఇప్పుడు ఎక్కడా లేవు. బహుశా ఎక్కడ ఒకటి ఉన్నా కూడా మళ్ళీ రేపు మళ్ళీ ఎత్తుతూ ఉంటాను కాబట్టి అన్ని కొండల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ ఇంకా లేవు, ఇవన్నీ పూలు ఉన్నాయి. ఇవన్నీ మనకి రెగ్యులర్ పూలు అయ్యేదాకా టచ్ చేయం. అయిపోయినప్పుడు లాస్ట్లో ఒకసారి తీస్తాం, కాళ్ళని కట్ చేసుకుంటూ వదిలేస్తాం. ఇట్లా అయిపోయినాయి, ఇవన్నీ కూడా కట్ చేస్తాం. ఇంకా దాన్ని దేవుడికి అవసరమే లేదు మనకి. అట్లాగే జామ చెట్లు అన్నీ కూడా ఈగురులు. ఇప్పుడు జామ చెట్టు ఉంది, ఈగురు ఇలా తీసేస్తాం అనుకోండి, ఈ పక్కన స్టెమ్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్